అమిత్ షాను కలిసి తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి చర్చించిన మాట వాస్తవము. గతంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొద్ది తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ బలహీనపడటం వల్ల ఆవేదనతోటి రాబోయే రోజుల్లో బీజేపీ అయితేనే కేసీఆర్ ని ఓడించే సత్తా ఉంది అని చెప్పిన మాట వాస్తవము. ఇప్పుడు ఆ సర్వే చేసిన సంస్థ వ్యక్తి యొక్క నిబద్ధత చర్చనీయాంశం. అతను చేసిన సర్వే ఏంది, అతనికి వచ్చిన నివేదిక ఏంది, అతను టీవీల ముందు చెప్పింది ఏంది అనేది కూడా చర్చించాలి. వారు చెప్పిన దాంట్లోనే చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి 53 మంది బలమైన అభ్యర్థులు ఉన్నారు ఎన్నికలలో కొట్లాడడానికని వారే చెప్పారు. భారతీయ జనతా పార్టీకి 29 మాత్రమే బలమైన అభ్యర్థులు ఎన్నికలలో పోటీ చేయడానికి ఉన్నారు. మరి భారతీయ జనతా పార్టీకి 30% పైగా ఓట్లు వచ్చి కాంగ్రెస్కి 23% ఓట్లు వస్తాయని చెప్తున్నారు. దానికి కొలబద్దగా అసెంబ్లీ ఎన్నికలలో 6% వచ్చింది, పార్లమెంట్కి వస్తే 19 వచ్చింది అన్నట్టు. ఆ మిత్రుడికి ఎందుకంటే ఆయన వృత్తే అది కాబట్టి వారికి నా సూచన ఏంటంటే 4 పార్లమెంటు సభ్యులు గెలిచిన తర్వాత తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. రాష్ట్రం మొత్తం సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల ఎన్నికలు రాష్ట్రం నలుమూలలో జరిగినాయి. మీకు 4 జడ్పీటీసీలు గెలిచిండ్రా అంటే పార్లమెంట్ ఎన్నికలలో 4 ఎంపీలు గెలిచినప్పుడు దాని తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో 4 జడ్పీటీసీలు 4 ఎంపీపీలు గెలవలేదు మీ పార్టీకి. అంటే నువ్వు ఏ పార్టీ అయితే బలంగా ఉందని చెప్తున్నావో. కాబట్టి ఇవాళ అవాస్తవమైన నివేదికల ద్వారా నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఒక న్యూట్రల్ ఆర్గనైజేషన్గా నేను పనిచేసినని వారు ఏదైతే చెప్పుకుంటున్నారో సోషల్ మీడియా ఒక వెపన్ లాగా మారింది. చాలామంది వారు నరేంద్ర మోడీ గారితో ఉన్నది. నిన్నగాక మొన్న జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాలలో వారు పాల్గొన్నది. ఆ తర్వాత వివిధ సందర్భాలలో ఆర్ఎస్ఎస్లతోని, విశ్వ హిందూ పరిషత్తోని, విద్యార్థి పరిషత్తోని వారికి ఉన్న అనుబంధాన్ని వివిధ సందర్భాలలో వారు చెప్పిన ఇంటర్వ్యూలకు సంబంధించిన వీడియోలను చాలామంది నెటిజన్స్ బయటపెట్టారు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక అంశం స్పష్టం. కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉంది. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఇన్ని రోజులు కూడా కొన్ని అధిష్టానం తప్పు నిర్ణయాలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డా, కాంగ్రెస్ పార్టీలో అవమానాలు ఎన్నో ఎదురైన కార్యకర్తల కోసం వాళ్ళ కష్టాలు చూడలేక టీఆర్ఎస్ పార్టీలో గవర్నమెంట్ 2 సార్లు వచ్చిన తర్వాత ఆవేదనతోటి గ్రామాల్లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టాలు పడుతుంటే ఆవేదనతోటి ఎన్నో సందర్భాల్లో వాళ్ళందరి తరఫున ఈ మంచి బలమైన నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందు పెడితే కాంగ్రెస్ పార్టీకి లాభం అయితే తప్పితే కాంగ్రెస్ పార్టీ పోతుంది, ఇది తప్పు నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పిన మాట వాస్తవం. ఎక్కడ కూడా స్వార్థం గురించి మాట్లాడలేదు, పదవి గురించి మాట్లాడలేదు. ఎన్నో సార్లు అవమానాలు భరించి ఆవేదనతోటి కొన్నిసార్లు మాట్లాడిన మాట వాస్తవం. అంతేగాని ఎక్కడ కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాటం చేయలేదు, ఒక వ్యక్తికి నష్టం చేయలేదు, పోరాటం సరిగా చేయడం లేదు కేసీఆర్ తోటి మన పార్టీ. తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న మనుషుల్ని, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మనుషుల్ని, నాయకుల్ని కాంగ్రెస్ పార్టీని ముందు పెట్టమని అడిగిన, ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తుల్ని, తెలంగాణ ఉద్యమంలో నేపథ్యం లేని వ్యక్తుల్ని తీసుకొచ్చి మీరు కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టి మా లీడర్లను తయారు చేసి వాళ్ళ నేపథ్యంలో పనిచేయమంటే మా మనసు ఒప్పుకోక ఇంట్లో కూర్చున్న 3.5 సంవత్సరాలు. అంతేగాని ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శించలేదు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ ప్రతిష్ట పడిపోతున్నది. కాంగ్రెస్ పార్టీ పడిపోవడం ఆగిపోయి అక్కడి నుంచి ఒక్కొక్క మెట్టుగా పైకి ఎక్కుతుంది. అది వరంగల్ రైతు డిక్లరేషన్ తర్వాత 3% ఓట్ ఇంక్రీజ్ అయ్యింది. వారే చెప్పిండ్రు రేవంత్ రెడ్డి పీసీసీ అయినాక కార్యకర్తలలో బాగా ఉత్సాహం వచ్చిందని, కార్యకర్తలు క్రియాశీలకంగా పాల్గొంటున్నారని. నేను వారిని ఒకటే అడుగుతున్నా, నరేంద్ర మోడీ గారు పాల్గొన్న పరేడ్ గ్రౌండ్ సభను, రాహుల్ గాంధీ గారు పాల్గొన్న వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ సభను పోల్చి చూస్తే తెలంగాణలో ఎవరికి పట్టుందో ఎవరికి పట్టు లేదో తెలుస్తుంది. ఏ వ్యక్తి మీద కానీ నిందలు వేయలేదు, ఓపికతోటి కూర్చున్నా. కానీ ఈ కేసీఆర్ని బొందబెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ టీఆర్ఎస్ పార్టీని గద్దెదించాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి నేను అమిత్ షా గారిని కలిసిన.
ఈ రాష్ట్రంలో నేను అనుకోవడము పార్టీలు కాదు, కేసీఆర్కు వ్యతిరేకంగా అయిన వ్యక్తులు ఎవరైనా సరే, ఏదైనా సరే పార్టీ బలమైన పార్టీ పోరాటం చేస్తుంది కేసీఆర్కు వ్యతిరేకంగా అంటే ఆ పార్టీలో చేరాలి. ఈ అరాచక శక్తుల్ని, ఈ కుటుంబ పాలనని, అవినీతి పాలన అంతమొంచాలన్న లక్ష్యంతో ముందుకు రావాలన్న ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నా తప్పితే స్వార్థం కోసం కాదు, నిలకడక లేక కాదు. నాకు నిలకడ ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీని వదలకుండా ఎమ్మెల్యేగా ఉన్నా. చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీ సాక్షిగా టీఆర్ఎస్ నాయకులు అవమానిస్తుంటే మీరు రికార్డ్స్ చెక్ చేయండి. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ మీరు ఒక్క మాట అనొద్దు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా నిలదీసిన వ్యక్తిని, ఎదిరించిన వ్యక్తిని నేను. ఎందుకంటే ఆ విశ్వాసం, ఆ లాయల్టీ ఉంది. నేను ఒకటే ఆవేదన నాది, ఈ రాష్ట్రాన్ని ఈ కేసీఆర్ గారు అప్పుల పాలు చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూన్ చేసి, అతలాకుతలం చేసి, భయంకరమైన అప్పుల ఊళ్ళకి నెట్టేసి ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? ఒక బాధ్యత గల పౌరునిగా, తెలంగాణ మేలుగోరే వ్యక్తిగా, 4 కోట్ల ప్రజల యొక్క తెలంగాణ మేలుగోరే వ్యక్తిగా నా ధర్మం నిర్వర్తించాలన్నా భయపడి ఇంట్లో కూర్చోవాలన్నా? దీని మీద నేను ఆలోచన చేస్తున్న తప్పితే నా మీద పోస్టులు పెట్టి, కామెంట్లు పెట్టి దుష్ప్రచారం చేసే వ్యక్తులందరూ ఒక్కసారి గుండె మీద చెయ్యి ఆలోచించుకోండి. రాజగోపాల్ రెడ్డి మచ్చలేని వ్యక్తి ఎప్పుడైనా తప్పు చేసిండా? అధికారం కోసమో డబ్బు కోసమో నేను టీఆర్ఎస్ పోవడం లేదు. చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో గెలిచి డబ్బు కోసం, అధికారం కోసం, పదవుల కోసం పార్టీ మారిండ్రు. నేను పార్టీ మారాల్సి వస్తే భువనగిరి ప్రజలకు, మునుగోడు ప్రజలకు, నా అభిమానులకు, నా కార్యకర్తలకు వాళ్ళందరికీ 2 చేతులతో నమస్కరించి చెప్పి ధర్మాన్ని కాపాడుతందుకు, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతందుకు, అవినీతి పాలనని అంతమొందిస్తేందుకు ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే వాళ్ళతోటి మాట్లాడి చేస్తాను. నన్ను గెలిపించిన ప్రజలు దేవుళ్ళు నాకు, వాళ్ళు నాకు హైకమాండ్. వాళ్లకు చెప్పి నిర్ణయం తీసుకుంటా తప్పితే కేసీఆర్ మాట్లాడి, కేసీఆర్ పేపర్లల్లా ఉసిగొల్పి, కేసీఆర్ ట్రాప్ల పడి ఉప ఎన్నిక తీసుకొచ్చి అవినీతి సొమ్ముతోటి గెలిచి ఆయన ప్రతిష్ట పెంచుకోవాలని చెప్పి కేసీఆర్ చెప్తున్న ప్రయత్నంలో నేను పావును కాదలుచుకోలేదు. మీ అందరికి చెప్తున్నా, ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా చెప్పలేదు రాజీనామా చేస్తున్నాను చెప్పి, ఉప ఎన్నిక వస్తుందని చెప్పి. బీజేపీ తోటి సాధ్యమవుతుంది కేసీఆర్ని ఓడించడము, కేంద్రంలో అధికారం ఉంది, బీజేపీ వాళ్ళు గట్టిగా కొట్లాడితే మోడీ, అమిత్ షా అనుకుంటే కేసీఆర్ని బొందబెట్టొచ్చు. ఇది కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డది, జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ని ఓడించే సత్తా బీజేపీకి ఉంది అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పిన. అది నా స్వార్థం కోసం కాదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే దెబ్బల రాళ్ళే చూపితే సప్పుడు ఎక్కువ వస్తుంది. బీజేపీ వాళ్ళది కూడా గంటే ఉందే 4 అయినా కూడా కొంత అల్లరి పెడతారు. మరి ఆ మిత్రుడు కూడా అల్లరిని చూసేమన్నా బాగుంది అనుకున్నాడో, లేకపోతే తన వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు అయితే పువ్వును నమ్ముకుంటానని అనుకున్నాడో నాకైతే తెలియదు. పదవి కోసం కాదు, ఎందుకంటే నేను ఎంపీగా పనిచేసిన, ఎమ్మెల్సీగా పనిచేసిన, ఎమ్మెల్యేగా పనిచేసిన, నాకేం పదవి ఆశ లేదు. నేను ఒకవేళ ఏదైనా పార్టీ మారినా, యుద్ధం చేసినా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తా తప్పితే, 4 కోట్ల ప్రజల కోసం పనిచేస్తే, నిన్నే కష్టపడితే తప్పితే స్వార్థం కోసం పనిచేయాల్సిన అవసరం లేదు. నా జీవిత లక్ష్యమే టీఆర్ఎస్ పార్టీని ఓడించాలి. రాబోయే రోజుల్లో నా లైఫ్ సగం ఇన్కంప్లీట్ ఉండొద్దంటే టీఆర్ఎస్ పార్టీని ఓడించాలి. ఆ లక్ష్యంతో పనిచేస్తున్నాను. ఎవరైనా ఇన్నన్నా మాట్లాడుతుంటారు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటారు, తప్పుడు పనులు చేసి స్వార్థం కోసము దొంగ పనులు, లంగ పనులు చేసి జైళ్ళకు పోయి వచ్చిన వాళ్ళు నీతులు చెప్తుండ్రంటే మేము అలాంటి వ్యక్తులము వాళ్ళ నాయకత్వంలో వాళ్ళతో నీతులు చెప్పించుకోవాలన్నా మేము? నేనా?
మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీని. తెలంగాణ తెచ్చినా అని చెప్పుకునే ఆయనకు 2 అవకాశాలు ఇచ్చినాము. నిజంగానే ఆంధ్రప్రదేశ్లో పార్టీ చనిపోయి కేంద్రంలో అధికారాన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి తీర నష్టం జరిగినా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాబట్టి ఈసారి తెలంగాణ ప్రజలు నిర్దిష్టమైన అభిప్రాయంతో సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచాలని నిర్ణయించుకున్నారు. ఈ సంవత్సర కాలంలో మేము నిర్వహించిన దళిత గిరిజన దండోర కావచ్చు, విద్యార్థి నిరుద్యోగ సైరన్ కావచ్చు, నిత్యావసర వస్తువుల ధరల పెంపకం మీద మేము చేపట్టిన కార్యక్రమాలు కావచ్చు, రాహుల్ గాంధీ గారిని ఈడీ ఆఫీస్ పిలిచినప్పుడు కార్యకర్తలు పాల్గొన్నది కావచ్చు, లేకపోతే గవర్నర్ కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమం కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఈ సంవత్సరంలో చాలా కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల తరఫున వరి దీక్ష కావచ్చు, వడ్ల కొనుగోలు గిట్టుబాటు ధర కావచ్చు, ఇట్లా చాలా అంశాల మీద కాంగ్రెస్ పార్టీ చాలా కార్యక్రమాలను తీసుకున్నది. ఆ కార్యక్రమాలల్లో ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని చూసిన తర్వాత అందరికీ ఒక నమ్మకం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ బలపడుతున్నదని. వారేమంటున్నారు, కాంగ్రెస్ కోట్లేస్తే పార్టీ మారుతారని. ఆ మిత్రుడు నేను గుర్తు చేస్తున్నాను, నినాకమన్న నరేంద్ర మోడీ వచ్చే ముందల గ్రేటర్ హైదరాబాద్లో మీరు గెలిచిన కార్పొరేటర్లు అందరూ టీఆర్ఎస్లో చేరారు. మర్చిపోయినావా? మీ మహబూబ్నగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు, మీ రాష్ట్ర స్థాయి కార్యదర్శి బోడ జనార్దన్, అదేవిధంగా శ్రీనివాస్, ఇట్లా చాలా మంది భారతీయ జనతా పార్టీ కీలకమైన నాయకులు నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరింది. కాబట్టి ఇవాళ పార్టీలు మారడం, పార్టీ ఫిరాయింపులు ఒక కాంగ్రెస్కే పరిమితమైనట్టు, వాళ్ళంతా పునీతులైనట్టు మాట్లాడుతుంది. నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్కు సంబంధించిన మేయర్లు చేరిండ్రు, జిల్లా పరిషత్ చైర్పర్సన్లు చేరిండ్రు, ఎంపీపీలు చేరిండ్రు, జడ్పీటీసీలు చేరిండ్రు, ఎంపీటీసీలు చేరిండ్రు, సర్పంచులు చేరిండ్రు, మాజీ శాసనసభ్యులు బలమైన నాయకులు చేరిండ్రు. వీళ్ళంతా చేరినాక మాకు 30% ఉన్న ఓట్లు 23% ఎట్లా పడిపోతాయి? అంటే వారు కనీస అవగాహనతో వారు మాట్లాడితే, వాళ్ళు బీజేపీ దగ్గర ఫీజు తీసుకున్నాడు, బీజేపీకి అనుకూలం. మన పెళ్లికి బ్యాండ్ వాయించడానికి మనం ఎవరినైనా బ్యాండ్ మేళం తెచ్చుకుంటే మన పెళ్లికి కాకుండా పక్కోటి తద్దినానికి ఏమన్నా బ్యాండ్ మేళం వాయిస్తారా? సో ఆ మిత్రుడు వాళ్ళ దగ్గర తీసుకున్నాడు, ఆ పార్టీకి పనిచేస్తున్నాడు, వాళ్ళ గురించి చెప్తున్నాడు. కానీ ఆయన చెప్పిన దాంట్లో నకల్ మారేతో అకల్ రాయనా అని పెద్దోళ్ళు చెప్పారు. 53 సీట్లలో బలమైన అభ్యర్థులు ఉన్న కాంగ్రెస్ పార్టీకి 23% ఓట్లు వచ్చి 29 మాత్రమే బలమైన అభ్యర్థులు ఉన్న బీజేపీకి 31% ఎట్లు వస్తాయో మరి ఈ చిక్కుముడికి సమాధానం ఆ మిత్రుడే చెప్పాలి. ఏదేమైనా నేను ఎవరని చెప్పాల్సిన పని లేదు. ఈడు ఉన్నోళ్ళు చాలా మంది మిత్రులు తెలంగాణ జర్నలిస్టులే. మీ ఊర్లో ఏ పార్టీ బాగుందో మీ ఊర్లో అంచనా వేసుకోండి. మీ ఊరే ఒక రాష్ట్రం అనుకోండి. అసలు మీ ఊర్లలో బీజేపీ కూడా జెండా పట్టుకునేటోడు ఉన్నాడా? ఓయిలా పిలిస్తే కూలోడు రావచ్చు, కానీ పార్టీ కార్యకర్త కూడా ఉన్నాడా బీజేపీకి? ఇక బండి సంజయ్ పెడపొప్పలు పెడుతుడు, నేను ఎప్పుడు ప్రోగ్రామ్ పెట్టుకుంటే అప్పుడు రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్ పెడుతుడు, నన్ను ఎవరు చూస్తలేడని. అరే అమ్మ, నువ్వు అమిత్ షాని తెచ్చుకున్నా పోయి ఆదిలాబాద్కు, నేను మల్లికార్జున ఖర్గే తెచ్చుకున్నా. మా మీటింగ్ కాడ గజ్వేల్లో కేసీఆర్ మీద మేము యుద్ధం ప్రకటించినాం. ఓ 2 లక్షల మంది మేము గజ్వేల్కి పోయినాం. మా దగ్గర బయట పల్లి బఠానీలు అమ్ముకున్నంత మంది కూడా అమిత్ షా మీటింగ్కు ఆదిలాబాద్లో లేరు. ఏంది నీ బాధ? నాకు అర్థం కాలేదు. బండి సంజయ్ అంటే ఇక నువ్వు బయటకు వెళ్ళినప్పుడల్లా అందరూ జరిగి ఇక నీకు మైదాన్ ఇవ్వాలా? నేను కేసీఆర్ మీద కొట్లాడితే నీకెందుకు నొప్పి అవుతుంది? అంటే కేసీఆర్ నీకు ఇస్తానని ఆయన ఇస్తలేడు. అయింది నేను బయటకు వెళ్తే 2 తారీఖు నాడు ఆయన ఎంతో మొదలుపెట్టినంటే మేము మొదలుపెట్టు చూసిరా ఎటు చేస్తున్నాడు అని. అరే మాకంటే బలంగా ఉన్నప్పుడు చూపియప్ప నువ్వు. అసలు నువ్వే మేము పెట్టినప్పుడల్లా పెట్టి ఇదో కాంగ్రెస్ గింత అంత ఉన్నది, వాళ్ళది 3 కూడా లేదు, మాది 12 ఉందని చూపి బండి సంజయ్ ఓడుతానండి నేను. కాబట్టి చిత్ర విచిత్రాలు బీజేపీతోనే సాధ్యం. ఇక వారికి తగ్గట్టు డబ్బో నెంబడి కొమ్మోడు తగిలిండని వెనకటికి చెప్తారు. ఈ బండి సంజయ్కి మస్తాన్ తోడైనట్టున్నాడు. ఇక నడవని ఏదో నడిచిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.